కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు చేరుకుంటున్నాయి. కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో ఢిల్లీ మెట్రోను గత 2-3 రోజులుగా మూసివేసిన అధికారులు ఇవాళ వాటిని తెరిచారు. ఆందోళనల కారణంగా ఢిల్లీలో మూసివేసిన మొత్తం 16 మెట్రో స్టేషన్లను తిరిగి ఓపెన్ చేశారు. దీంతో ప్రయాణికులు యథావిధిగా తమ రాకపోకలు సాగిస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనల నేపథ్యంలో మూతపడినటువంటి 16 మెట్రో స్టేషన్లను కొద్దిసేపటి క్రితమే ఓపెన్ చేయడం జరిగింది. కొద్ది రోజులుగా వాటిని క్లోజ్ చేశారు. నిరసనలు, ఆందోళనలు మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ డెసిషన్ తీసుకుంది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఇప్పుడు ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్స్‌ని ఓపెన్ చేయడం జరుగుతోంది. సో ఇప్పుడు యథావిధిగా అన్ని మెట్రో స్టేషన్స్‌లో కూడా తమ కార్యకలాపాలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే సీజేపీ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మెయిన్ డిమాండ్‌గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో వారందరూ కాస్త చల్లబడ్డారు. కానీ ఇంకా 2 డిమాండ్‌లైతే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం అయితే జేపీ నడ్డాతో సీజేపీ ఆహ్, మెంబర్స్ అయితే వాళ్ళు భేటీలో ఉన్నారు. దీని తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేదైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడైతే ఇప్పటివరకు ఆందోళనకారులను నిలువరించే దానిలో భాగంగానే మెట్రో స్టేషన్‌లన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మెట్రో స్టేషన్‌లను తిరిగి ఓపెన్ చేశారు. ఇప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర సాధారణ పరిస్థితులకు తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయి.